మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే. జగన్ గారు మాట్లాడుతూ అవినాష్ రెడ్డి చిన్న పిల్లోడండి, అతనికి ఏమీ తెలియదు, అందుకే నేను నమ్మాను, అతను ఏ తప్పు చేయలేదని అంటున్నారండి. చిన్న పిల్లాడైతే 2 సార్లు ఎంపీ ఎలా అవుతాడు? మళ్ళీ పైగా వివేకానంద రెడ్డిని బైపాస్ చేసి మరీ 2 సార్లు ఎంపీగా ఎలా అవుతాడు? సరే, ఏదేమైనా ఆయనకి నచ్చాడు కాబట్టి ఆయన అలా మాట్లాడతారు. అది జగన్మోహన్ రెడ్డి ఇష్టం. కానీ ప్రజలకు కూడా ఒక ఇష్టం ఉంటుంది. ప్రజలకు కూడా ఒక న్యాయం అన్యాయం అర్థం అవుతూ ఉంటుంది. ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాల నుంచి దగ్గర ఆ అమ్మాయి సునీత చెవులో ఇల్లు కట్టుకొని చెప్తుంది అందరికీ ఏం జరిగింది. అంతకుముందు 3 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డికి ఒక టైం ఇచ్చి చూసింది. నేను చూసుకుంటాను శల్యమ్మ అంటే సరే అని చెప్పి అన్నయ్య అని చెప్పి ఊరుకుంది. కానీ ఇతను ఏమాత్రము ఏమి చెయ్యడు అనే సంగతి ఈ అమ్మాయికి అర్థమైపోయింది. పైగా ఏం చేస్తున్నారు వీళ్ళు, తెలుగుదేశం వాళ్ళ మీద చెప్పమని చెప్పి ఈ అమ్మాయిని ఇన్సిస్ట్ చేస్తున్నారు. విజయం వెళ్ళారు వాళ్ళ ఇంటికి, సజ్జల వెళ్ళారు, భారతి వెళ్ళింది. అంటే వీళ్ళు ఏ ప్రయోజనం లేకపోతే తెలుగుదేశం మీద చెప్పమని ఎందుకు చెప్తారు వీళ్ళు అనే దగ్గర ఆ అమ్మాయికి ఒక డౌట్ వచ్చింది. దానికి తోడు అసలు జగన్మోహన్ రెడ్డి ఆ కేసు గురించి పట్టించుకోకపోవటం కూడా, ఏమ్మా సీమలో ఇవన్నీ మామూలే కదా, ఎందుకమ్మా నువ్వు విత్డ్రా చేసుకో, సిబిఐలో ఆవిడ ఇంప్లీడ్ అవుతానన్నప్పుడు కూడా వద్దు అని చెప్పటం, ఇలా రకరకాలుగా ఆ అమ్మాయికి అనుమానాస్పదంగా ఉండేలాగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించాడు. ఆ వ్యవహారానికి ఆ అమ్మాయి కోపం వచ్చి ఏమైనా సరే ఇతను నమ్ముకుంటే కాదు, నేను రంగంలోకి దిగాల్సిందే అని అమ్మాయి రంగంలోకి దిగింది. సిబిఐతో మాట్లాడింది, లాయర్లను పెట్టుకుంది. లాయర్లు కూడా నమ్మకుండా ప్రతి వాయిదాకి ఢిల్లీ వెళ్ళి కూర్చోవటం సుప్రీంకోర్టులో. ఒక రకంగా ఆ అమ్మాయి దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి అంత చేయగలిగింది. కానీ డబ్బులు లేని వాళ్ళు ఎవరైనా సరే, అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు, వాళ్ళ నాన్నని పలానా వాళ్ళే చంపారని తెలిస్తే కూడా ఏమి చేయలేరు. అది అంత ఈజీ కాదు సుప్రీంకోర్టు దాకా వెళ్ళగలగటం అనేది. వెళ్ళిందంటే హ్యాట్సప్ పోయిన మనిషి ఎలాగూ పోయాడు కదమ్మా, సరే ఉన్న జగన్మోహన్ రెడ్డితో ఎందుకమ్మా నీకు తగాదా, అది ఇది చాలామంది చెప్పుంటారు కదా, ఆవిడకి చాలా ఉద్బోధలు చేసి ఉంటారు. అయినా కానీ ఏమైనా సరే బహుశా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ దగ్గర నుంచి ఇంతటి రియాక్షన్స్ వస్తాయని బహుశా అమ్మాయి ఊహించి ఉండదు. ఏంటి అంటే తననే దోషం చేస్తారని, తనని తన భర్తనే ఇరికిస్తారు ఈ కేసులు అని కానీ ఇలా అనుకుని ఉండదు. కానీ పరిస్థితులు అలా వచ్చినాయి. ఆ అమ్మాయిని కూడా ఇరికించాలని చూశారు, చంపేస్తామని బెదిరించారు. అందుకే ఆ అమ్మాయి ఉన్న ఇల్లు అమ్మేసేసి గేటెడ్ కమ్యూనిటీలో అయితే రక్షణ ఉంటుందని గేటెడ్ కమ్యూనిటీలోకి వెళ్ళిపోయి తాడో పేడో తేల్చుకోవాల్సిన కూర్చుంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఒక మంచి డాక్టర్ అపోలో హాస్పిటల్లో. మరి అలాంటి డాక్టర్ ప్రొఫెషన్ కూడా పక్కన పెట్టేసేసి ఈ కేసు కోసమే తిరుగుతుంది. ఇక మొదట్లో ఆ అమ్మ కొంచెం తడబడటము, తెలుగు సరిగా రాకపోవటము, ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవటం జరిగినా కానీ ఇప్పటికి మట్టుకు చాలా బ్రహ్మాండంగా మొన్న ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తోటి అందరికీ పూర్తిగా మైండ్ బ్లో అప్ అనమాట, ఒక విస్ఫోటనం అయింది. ఇప్పుడు పాసర్లపూడి ఇట్లాంటి వాటిల్లో బ్లో అవుట్ అంటారు, విస్ఫోటనం అలా జరిగింది అందరికీ. ఇంత కథ జరిగిందా, ఇంత కథ నడిపించారా, అందుకే ఆ రోజు గుండెపోటని కాసేపు అని నమ్మించలేము అని అర్థమైపోయిన తర్వాత గొడ్డల పోట్లని మాట్లాడటం, ఇట్లా రకరకాల ఎన్ని విన్యాసాలు చేయొచ్చో, ఎన్ని ఫీట్లు చేయొచ్చో అన్ని ఫీట్లు వాళ్ళు చేసేసారు. ఇప్పుడు ఇంకా ఫీట్లు చేయడానికి ఏమీ లేదు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అంటే ఇంకా ఒక్కొక్క రకంగా ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళందరినీ బెదిరించటం. మరి మధ్యలో సీన్లోకి విమలమ్మ అనే ఆవిడని తీసుకొచ్చారు, ఆవిడ మేనత్తని. ఆవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఈ స్క్రిప్ట్ ఆ స్క్రిప్ట్ దగ్గరగా ఉంది. ఆ రోజు ఆమె కూడా ఇదే మాట అన్నది, అవినాష్ రెడ్డి చిన్నపిల్లోడు, అతని భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు వీళ్ళందరూ కలిసి, అది ఇది అని చెప్పి చాలా భవిష్యత్తు ఉన్నాడు అది ఇది అని చెప్పి ఆమె మాట్లాడి
మా ఆడపిల్లలకి అసలు మతి ఉందా లేదా, ఇంటి పరువు తీస్తున్నారని మాట్లాడింది. దానికి ఆవిడ్ని వాళ్ళు ఏమి వదిలిపెట్టకుండా, నీకు నిజంగా అన్న అంటే ప్రేమ ఉంటే, ఆ అన్న నిన్ను ఎంత బాగా చూసుకున్నాడు, అన్న మీద ప్రేమ ఉంటే అన్నను ఎవరు చంపారో తేల్చమని అడుగుతుంటే నువ్వు ఇలాంటి సువార్త కబుర్లు చెప్తావా అని చెప్పి ఆవిడ్ని బాగానే అక్క చెల్లెళ్ళు ఇద్దరు కలిసి బాగానే ఇచ్చారు ఆమెకు డోసు. అయితే ఇంకా ఆమె కామ్ అయిపోయింది. ఇంకట్లా రకరకాలుగా ఎన్ని రకాలుగా భయపెట్టచ్చు అన్ని రకాలుగా భయపెడితే ఈ మధ్యలో ఈ గందరగోళంలో నన్ను ఎక్కడ విసిగిస్తారో, అవసరమైతే నా ప్రాణం ఎక్కడ తీస్తారో అన్నట్లు విజయలక్ష్మి గారు ప్రాణాలు ఒగ్గబట్టుకుని అమెరికా పారిపోయింది ఒక రకంగా. ఇక్కడ ఉంటే ఇటొకళ్ళు అటొకళ్ళు లాగుతారు, ఎందుకు వచ్చింది నాకు ఈ బాధ, అసలు నాకు కూడా ప్రాణహాని ఉందా అని భయపడిందేమో. అందుకని ఆమె అమెరికా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఇక జగన్మోహన్ రెడ్డి స్వయానా సీన్లోకి దిగి అవినాష్ రెడ్డి చిన్నపిల్లోడు, అవినాష్ రెడ్డికి భవిష్యత్తును ఎందుకు నాశనం చేస్తున్నారు, మరి రోజు ఆయనే డైపర్లు మారుస్తున్నాడేమో చిన్నపిల్లాడికి, అందుకే ఆయనకి బాగా తెలిసిందేమో ఆ చిన్నపిల్లోడు అని చెప్పి. మరి ఆయన బెడ్ వెట్టింగ్ చేస్తున్నాడా, ఏం చేస్తున్నాడు అవినాష్ రెడ్డి మనకు తెలియదు. పాపం నిజంగానే బెడ్ వెట్టింగ్ చేసి డైపర్లు మార్చిపించుకోవాల్సిన పరిస్థితి ఉంటే మరి నిజంగా అంత చిన్నపిల్లాడైతే హత్యలు చేయలేడు, ఏ మాటగా మాట. మరి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం అదే అనేది మనం ఇప్పుడు ప్రజలందరి ముందు ఉన్న ఒక విపత్కర పరిస్థితి అనమాట. ఇప్పుడు ఒకళ్ళు ఒక క్లారిటీ ఇస్తున్నారు, ఇంకొకళ్ళు వచ్చి దాన్ని కన్ఫ్యూషన్ చేస్తున్నారు, ఆ కన్ఫ్యూషన్ తీర్చడానికి వీళ్ళు క్లారిటీ ఇస్తున్నారు, మళ్ళీ ఈ క్లారిటీని దెబ్బతీసే విధంగా వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఈ స్టోరీ అంతా ఇదే జరుగుతుంది. అసలు ఈ ఎన్నికలు ఎందుకు వచ్చినాయి, ఈ ఎన్నికల్లో ప్రజలకు ఇస్తున్న వాగ్దానాలు ఏంటి, అవి ఎలా ఉంటాయి, అసలు ఈ అభ్యర్థులు ఎవరు, వీళ్ళు అసలు ప్రజల కోసం ఉండే మనుషులేనా కాదా, ఇలాంటి ఎన్నో విషయాలు మాట్లాడుకోవాల్సిన టైంలో ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం మురిగిపోయిన హత్యాదంతాన్ని ఇప్పుడు కూడా మాట్లాడుకోవాల్సి రావటం, స్వయానా చిన్నాన్న చనిపోతే ఆ చిన్నాన్న హత్యకు సంబంధించిన వాస్తవాలను వెలికి తీయలేకపోవటం, జగన్మోహన్ రెడ్డి చేతకంతరం అది ఖచ్చితంగా. పోని సునీత భర్తే చేశారు అనుకుందాం, మనం కూడా ఒప్పుకుందాం. మరి నువ్వు 5 సంవత్సరాలు ఏం గాడిదలు కాసావు, గుడ్డిగురాలు పళ్ళుదావా, నిరూపించవచ్చు కదా. నిరూపించుకోకుండా ఎందుకు కూర్చున్నా, చేసింది మీరే కాబట్టి ఇక వాళ్ళు ఏదైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద ఆ నిందేసేసి బట్టగాల్చి మీదేసేసి వాళ్ళు ఊరుకోబెట్టాలనేది ఈయన ఉద్దేశం. కానీ ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు మట్టుకు ఊరుకునేలాగా లేరు. ఓటు కూడా వేద్దని చెప్తున్నారు మేడం, చాలా క్లియర్గా చెప్తున్నారు. హంతకుణ్ణి కాపాడుతున్న మా అన్న ఇదేంటి, నువ్వెలా పుట్టావురా అని అడుగుతుంది. అసలు నీది ఎంత నికృష్టమైన జన్మరా అని మాట్లాడుతుంది. ఇంతకంటే సొంత కుటుంబం నుంచే తిట్లు పడటం వేరెవరిని మనం ఇంతవరకు ఈ పద్ధతిలో అయితే చూడలేదు. కాబట్టి ఈ మొత్తం ఈ జగన్ నాటకానికి ఎప్పుడు తెరపడుతుందో చూద్దాం. అది జూన్ 4వ తారీఖు పడుతుందండి. ఇదండి కృష్ణకుమారి గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను, మీ మాస్టర్ దుర్గాప్రసాద్.